మన రాజ్యాంగం ప్రకారం మన దేశానికి జాతీయ భాష అంటూ ఏది లేదు. ఎందుకంటే మన దేశంలో ఒక్కో రాష్ట్రానికి ఒక్కో భాష ఉన్నది. కాకుంటే కేంద్రం రాష్ట్రాల నడుమ పరిపాలన సంబంధాల కోసం హిందీ ఇంగ్లీష్ భాషలనే అధికారికంగా వాడుతుంటారు. కాకుంటే పిల్లగాళ్ళ చదువుల కోసం 2020లో మన సెంటర్ సర్కారు త్రిభాష సూత్రం అని ఒక చట్టం తెచ్చింది. బడి చదువుల నుంచే పిల్లగాళ్లకు 3 భాషలు నేర్పియాలి అని కూడా చెప్పిండ్రు. అయితే అందులో ఖచ్చితంగా 2 భాషలు మన దేశ భాషలే ఉండాలని కండిషన్ కూడా పెట్టిండ్రు. అగో దాని మీద పెద్ద జంగే చేస్తుంది తమిళనాడు సర్కారు. హిందీని మా మీద ఎట్లా రుద్దుతారు అని ముగ్గులేసి మరి నిరసన చేస్తున్నారు అక్కడి జనం. తమిళనాడులో హిందీ మీద పెద్ద జంగే అవుతున్నది కదా. ఇదివరకే హిందీ మా మీద రుద్దొద్దు అని అక్కడి సీఎం స్టాలిన్ సారు వాళ్ళ కొడుకు ఉదయనిధి అన్న సెంటర్ వాళ్ళతోటి జగడం పెట్టుకున్నారు. ఇప్పుడు ఇక జనం కూడా నిరసనలు సురు చేసిరు. తిరువల్లూరు జిల్లా విల్లివక్కం అనే ఊర్లే జనం అంతా పొద్దుగాలనే ఇట్లా ఇండ్ల ముంగట అలుకు చల్లి స్టాప్ ఇంపోజింగ్ హిందీని మా మీద రుద్దకూరి అనుకుంటా ఊరంతా ఇట్లా ముగ్గులేసింది వాకిట్లల్లా. బల్లల్లా ఖచ్చితంగా త్రిభాషా సూత్రం అమలు చేయాలని 2020లో కేంద్రం చట్టం చేసింది కదా. అందులో 2 ఖచ్చితంగా మన ఇండియా భాషలే ఉండాలి, ఇంకోటి బయటి దేశం భాష ఉన్నా పర్వాలేదని చెప్పారు. దీని ప్రకారంగా తమిళ్ హిందీ 2 లోకల్ భాషలు, ఇంగ్లీష్ ఏమో ఫారెన్ భాషలు ఎక్కువ ఉంటుంది. ఇక ఈ చట్టం అమలు చేస్తేనే రాష్ట్రాలకు విద్యాశాఖ నిధులు ఇస్తాం, లేదంటే ఇవ్వమని కేంద్రం కొర్రీలు పెట్టింది. అయితే హిందీని బలవంతంగా రుద్దేతందుకు కేంద్రం ఈ చట్టం తెచ్చింది. మేము హిందీ భాషను మా బల్లల్లో చెప్పాం, ఏం చేసుకుంటారో చేసుకోరి అని సెంటర్ తోటి లడాయికి దిగిరు తమిళ సర్కారు వాళ్ళు. డిఎంకే పిలుపుతోటి అక్కడి జనాలు ఇట్లా ఇండ్ల ముంగడ ముగ్గులేసి కేంద్రం మీద నిరసన చేస్తున్నారు. ఈ అక్కడి బీజేపీ ప్రెసిడెంట్ అన్నామలై అన్నేమో మీ బల్లకు కాలేజీలకు హిందీ పేర్లు పెట్టుకుంటారు కానీ పిల్లగాళ్ళకి హిందీ నేర్పేందుకు మీ కిరీటాలు ఏం పడిపోతున్నాయని కౌంటర్ ఇస్తున్నాడు. మరి ఈ హిందీ పంచాది ఏడు దాకా పోతుందో చూడాలి.